రే గోపాలకృష్ణ, చలపాయ్ ఎలా ఉన్నావురా? బ్రహ్మాండంగా ఉన్నా. ఇల్లు ఎంత పెద్దగా ఉందో. ఏదైనా ఇంత పెద్దగా ఉంటే నాకు చాలా ఇష్టం. నాకు అంతే, పెద్దగా ఉంటేనే ఇష్టం. హుసేన్ సాగర్ కూడా పెద్దగా ఉంటుంది, వెళ్ళి దూకండి. అబ్బా శుభమాన్ని పెళ్లి పెట్టుకుని దూకటాలు ఎందుకు లేరా? ఇల్లు భలే సెలెక్ట్ చేసావనయ్య. ఇల్లు నేను సెలెక్ట్ చేయలేదురా, ఇల్లే నన్ను సెలెక్ట్ చేసుకుంది. ఒరే గోపాల, మీ ఆవిడతో గొడవ పడి 2 ఏళ్లుగా ఒంటరిగా ఉంటున్నావు. ఈ సమయంలోనైనా వాళ్ళని పిలిస్తే బాగుంటుంది కదరా. హ, అది వైఫ్ కాదు, నైఫ్. మొగుణ్ణి రోజు 2 పెగ్గలు తాగనివ్వని భార్య భార్యేనా? అయినా పిలిచానులే. నా కూతుర్ని తీసుకుని 2 రోజుల్లో వస్తుంది. వెరీ గుడ్ రా. అన్నయ్య జర్నీ చేసి బాగా అలసిపోయాం. అయితే వెంటనే రెస్ట్ తీసుకో. ఓకే అన్నయ్య. అయ్యో మీ రూమ్ వెళ్ళండి. రావే. వెళ్ళండి. తన్నారే తానే నన్నే తానేనా, నా బంగారం పెళ్లి కూతురాయనే. నా బంగారం పెళ్లి కూతురాయనే. ఏయ్, ఎవడ్రా పెళ్లింట్లో ఏడుపులు? ఈ ఇంట్లో పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? ఇది నా ఇల్లు, నా కూతురు పెళ్లి. జరగదు. అయినా ఎవరు నువ్వు? ఆ? ఏంటిది? అమ్మా! అబ్బా! అమ్మో! అబ్బా! అమ్మో! చలపాయ్! రేయ్, ఏంట్రా ఏమైందిరా? అరే, ఆ? ఇదేంట్రా పడుకుంటానని చెప్పి పైకెళ్ళి వచ్చి నా పెళ్ళం సంకెక్కావు? ఉండండి, దేన్నో చూసి భయపడ్డట్టున్నాడు. ఆ రూమ్ లో దెయ్యం ఉంది. దెయ్యమా? కామెడీలు చేయకనే. నా పెళ్ళాన్ని మించిన దెయ్యం ఎక్కడ ఉంటుందరా? పద, ఆ దెయ్యం సంకెక్కిస్తా నిన్ను. ముందు నువ్వు వెళ్ళు, నీ వెనకాల మేము వస్తాం. పదండి పదండి చూద్దాం. రండి, ఫాలో మీ. ఒరే జాగ్రత్త రోయ్. ఎక్కడ్రా దెయ్యం? ఈ ఫోటోలో ఉందా? ఏమో ఈ మూల ఉందా? ఏమో ఈ బీరోలో ఉందా? ఏమో ఆ అద్దంలో ఏమన్నా ఉందా? ఏమో ఉంటే రావే, రమ్మన్రా. సీరు వెళ్ళి చూడరా. దెయ్యమా? ఏంటే భయపడుతున్నావు? రావే. దాంట్లో ఉన్నావు నువ్వు. రావే, బయటకు రావే దమ్ముంటే. అమ్మో, నువ్వు ఇంట్లోకి రాకముందే దెయ్యం తెచ్చేసిందలే. నా అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఈ ఇల్లు కొన్నాను. ఇప్పుడు పెళ్లి జరగకపోతే నా పరువుతో పాటు ప్రాణాలు కూడా పోవడం ఖాయం. నువ్వేం బాధపడద్దురా. నాకు తెలిసిన ఒక దెయ్యాలను పట్టే మాంత్రికుడున్నాడు. వాణ్ణి పిలిచి ఈ దెయ్యాన్ని వింటది. ఆ దెయ్యం అంతా చూద్దాం. చలపాయ్, ఆ మాంత్రికుడు నెంబర్ చెప్పు. 98 480. ఫాస్ట్ గా పరిగెట్టండి రా, దొరికే ఉంటే చేస్తాం.
నీ 2 కిడ్నీలు నావే. 4, 6, 7, 8, 9. ఏమే జ్వరం వచ్చిందా అలా మెల్లి నడుతావా ఎవరు దొరుకుతాను పట్టుకుంటావా? నమ్మ జీవితం హత్యలు చేయొచ్చు కానీ అప్పులు మాత్రం చేయకూడదురా బావా. రేయ్, ఇట్టండి. తాగండి. తప్పించుకున్నారు కరుణ. ఎక్కడికి పోతారన్నా? ఈసారి కనపడితే వాళ్ళ కిడ్నీలతో పాటు వాళ్ళ ప్రాణాలు కూడా తీసుకుందాం. రేయ్, పదండ్రా. అమ్మయ్యా, ఈసారి తప్పించుకున్నారా? ఇక్కడ చేప మందు ఉచితంగా ఇవ్వడను. బావా బాగా అలసిపోయాం. వాడేవాడు చేప మంతు ఉచితంగా ఇస్తున్నాడు. 10 బాగా కొద్దిగా మందేద్దాం. నీ అబ్బా, అది చేప మందు కదరా, చేప మందు ఇస్తున్నారు ఉపసానికి. యాదవా, బావా ఫోన్ రింగ్ అవుతుంది బావా. నీ ఫోన్ రింగ్ అయితే నా పర్మిషన్ ఎందుకురా? నాది కదా బావా, నీ ఫోనే. సారీ. హలో, ఎవరండి లైన్లో? లైన్ లో ఎవరు లేరండి, నేను ఒక్కనే. నాకు సమస్య వచ్చిందండి. సమస్య వస్తే డాక్టర్ సమరం గారికి చూపించుకోండి. చచ్చా, మనకు అలాంటిది ఏం లేదు. ఫిట్, మరి నాకెందుకు కాల్ చేశారు? వితౌట్ పర్మిషన్, వితౌట్ కరెంట్ బిల్, వితౌట్ రెంట్, వితౌట్ మెయింటెనెన్స్. మా ఇంట్లో ఒక దెయ్యం ఉందండి. దెయ్యమా? అంటే ఏంటి, ఇప్పుడు నేను వచ్చి ఆ దెయ్యంతో మీకు రెంట్ ఇప్పించాలా? కాదు కాదు, ఏకంగా దాన్ని వెకేట్ చేయించాలి. 5 లక్షలు ఇస్తాను. 5 లక్షల? ఒక్క నిమిషం సార్. రే, పాప హాస్పిటల్ ఖర్చు ఎంత అవుతుంది? 3. ఆ కర్ణగడికి ఎంత ఇవ్వాలి? 3. వాడు వడ్డీ 2 లక్షలు, మొత్తం ఎంత? 10. కరెక్ట్ సార్. మాకు 10 లక్షలు ఇస్తే వచ్చి ఆ దెయ్యం అందు చూస్తాం. సరే, ఇస్తాను. అయితే మేము వస్తాం, బ్యాండ్ వాయిస్తాం. బ్యాండ్ ఎందుకు? ఇదేమన్నా పెళ్ళే? అదే, వచ్చి ఆ దెయ్యానికి బ్యాండ్ బజాయిస్తాం. ఏటి బా పుసుకు నాకు మాట ఇచ్చాను. అయినా మన బ్యాండ్ మేళం కదా, దెయ్యాన్ని బజేస్తాను అంత బేటే. రే, పాప బతకటానికి, మన అప్పు తీరటానికి మనకు డబ్బు కావాలి. వాడెవడో రైట్ టైంకి రాంగ్ నెంబర్ కొట్టి మనకు హెల్ప్ చేశాడు. దెయ్యంతో ఫస్ట్ మీటింగ్ రేపే. కంగనా రనౌట్. హిందీ హీరోయిన్ కాంపిటీషన్ లోపల ఉంటానేనా? రమోష్, అందరు చలో. హట్ అంటే పసుపా? నంది కొండ వాగుల్లో నా నల్ల తుమ్మ నీడల్లో. ఇదేదో సినిమాలో పాట కాదు. హట్ హట్ అంటే చెప్పరు బ్రదర్, చూపిస్తాను. బాకారింది. ఈ ఇంట్లో దెయ్యం ఉంది. అందుకేగా మిమ్మల్ని పిలిచాం. దెయ్యం మేలా ఫిమేలా? కోరికలు తీరని ఆడదెయ్యం నట్టింట్లో తిష్ట వేసి కూర్చుంది. కోరికలు తీర్చడంలో నేను ఎక్స్పర్ట్ ని. దాని కోరిక ఏంటో తెలుసుకో. కోరికంటే కోరిక కాదులండి. మీరు ఎలాగైనా సరే దెయ్యాన్ని బంధించాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. 1 నెల రోజులు మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం. ఏంటి పెళ్ళా? బ్యాండ్ మేళం కాంటాక్ట్ మాత్రం మాకేవ్వండా. బ్యాండ్ మేళం ఏంటి? మీరు భూత వైద్యులు కదా. బ్యాండ్ మాల ఉంటే పెళ్లికి కాదు, దెయ్యానికి వాయిస్తాం. పైగా ఆ దెయ్యం ఈ ఇంట్లో పెళ్లి జరగనివనంటుంది. ఏడ్చింది, దాని తోలు తీసి పెళ్లి కూతురు చీర కుట్టిస్తా. రేపు రాత్రి అష్టదిగ్బంధనం చేస్తా, దెయ్యాన్ని బంధిస్తా. అదేమిటి మీరు భయపడుతున్నారు? భయపడను, భయపెడతాను. ఆ దెయ్యం అంతు చూస్తాను.